AMA Studios Originals presents. నందిని మాటలు వింటుంటే సిద్ధార్థ్కి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అలాగని తనకి హెల్ప్ చేయలేనని కూడా చెప్పలేడు. తను బెస్ట్ ఫ్రెండ్ అనే కాదు, తనంటే బోలెడు ప్రేమ కూడా. పైగా నందిని అంత తొందరగా ఏదీ అడగదు. ఇంకా చెప్పాలంటే తనే సిద్ధుకి చాలాసార్లు హెల్ప్ చేసింది. సిద్ధు ఫ్యామిలీని ఎదిరించి బిజినెస్ కెఫే పెట్టినప్పుడు కావచ్చు, చదువులో కావచ్చు, నందిని అతనికి చాలా సాయం చేసింది. ఎవరూ అతన్ని నమ్మనప్పుడు తనే పక్కన నిలబడి భరోసా ఇచ్చింది. ఇదంతా ఆలోచించి అతను నందినికి నో చెప్పలేకపోయాడు. అందుకే సరే మరి నీకెలాంటి హెల్ప్ కావాలో చెప్పు, ఆ అబ్బాయి పేరు అడ్రస్ ఏదైనా ఉందా నీ దగ్గర అని అడిగాడు. మ్యారీ మీ సిద్ధు అంది నందిని సడన్గా. ఆ మాట విని సిద్ధు ఉలిక్కిపడ్డాడు. నిజంగా తన్ని పెళ్లి చేసుకోమని అడుగుతున్నట్లే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ ఆ వెంటనే తేరుకొని కొంచెం సీరియస్గా, జోక్ లేదు నందు, నేను హెల్ప్ మాత్రమే చేస్తాను అన్నాడు. నందిని సిద్ధు దగ్గరకొచ్చి అతని చేయి పట్టుకొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నేను సరదాగా అనట్లేదు సిద్ధు, నిన్ను హెల్ప్ చేయమని అడుగుతున్నాను. నువ్వు కనుక ఈ పెళ్లికి ఒప్పుకుంటే అమ్మా నాన్న నాకు వేరే వాళ్ళని వెతికే ఆలోచన పెట్టుకోరు. నేను బిజినెస్ జాయిన్ అవ్వచ్చు, ఆ తర్వాత వరుణ్ణి వెతుక్కోవచ్చు. వరుణా? నందిని నోట ఆ మాట విని సిద్ధు ఆశ్చర్యపోయాడు. అవును, పేరు మాత్రమే తెలుసు, అతని మొహం కూడా గుర్తుంది. అది జ్ఞాపకాల్లోనే, అంతే, ఇంకేమీ తెలియదు. అతని ఇంటి పేరు తెలియదు, అడ్రస్ తెలియదు, ఫోన్ కూడా లేదు. నందిని కాస్త సిగ్గుపడుతూ కాస్త గుర్తు చేసుకుంటూ ఈ వివరాలు చెప్పింది. తను ప్రేమించిన అమ్మాయి తన ఎదురుగానే ఇంకెవరినో గుర్తు చేసుకుని సిగ్గుపడ్డం సిద్ధుకి చాలా కష్టంగా తోచింది. నందినికి తనంటే కొంచెం కూడా ఫీల్ ఎందుకు లేదని తనలో తానే ఆవేదనగా అనుకున్నాడు. అంటే మన పెళ్ళి కాదు, ఒక షో మాత్రమేనా? మన పేరెంట్స్ని మోసం చేయడం అంతేనా? సారీ నందు, ఐ కాంట్ డూ ఇట్. నేను నా ఫ్యామిలీని కానీ మీ ఫ్యామిలీని కానీ మోసం చేయలేను. వాళ్ళకి నేనంటే చాలా నమ్మకం, మనిద్దరి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అవన్నీ నేను వమ్ము చేయలేను. నందిని నుంచి చేతులు విడిపించుకొని వెనక్కి వచ్చేస్తూ అన్నాడు. అలా అంటుంటే సిద్ధు కళ్ళల్లో నీళ్లు. వాటిని దాచుకోవడానికి నానా తిప్పలు పడుతున్నాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడితే ఎక్కడ నందు కనిపెట్టేస్తుందో అన్న భయంతో తల దించుకొనే మాట్లాడుతున్నాడు. సిద్ధార్థ్ కాదనేసరికి నందిని కంగారు పడిపోయింది. తన దగ్గర వేరే ప్లానే లేదు. అందుకే మరోసారి రిక్వెస్ట్ చేసింది. నా మాట విను సిద్ధు, నేను ఎవరిని మోసం చేయమని చెప్పడం లేదు. నేను ఒక హెల్ప్ అడుగుతున్నా అంతే. అది కొన్ని నెలల వరకు మాత్రమే. అంతా నేను మేనేజ్ చేసుకుంటా. ఆ తర్వాత నేనే అందరికీ ఇది నా ప్లాన్ అని, సిద్ధుకి దీంతో సంబంధమే లేదని చెప్పేస్తా. అప్పుడు నిన్నెవ్వరూ ఏమీ అనరు. అలా అంటూ నందిని దీనంగా సిద్ధు వైపు చూసింది. ఇంకాసేపుంటే ఏడ్చేస్తుందేమో అన్నట్లుంది ఆమె వాలకం. నందినిని అలా చూసేసరికి సిద్ధు కంగారు పడిపోయాడు. ఇలా ఏడుపు మొహం వేసుకొని కూర్చోకు, ఈ పెళ్లికి నేను రెడీ, కానీ ఒక్క షరతు అన్నాడు. ఆ మాట వినగానే నందిని కళ్ళు మెరిశాయి. సీరియస్గానా? నువ్వు ఈ పెళ్లికి రెడీయేనా? పక్కానా అని అడిగింది. తనలా అడిగేసరికి సిద్ధు ఏమీ మాట్లాడకుండా తల మాత్రం అవునన్నట్లుగా ఊపాడు. నువ్వు నాకు ఇంత హెల్ప్ చేస్తున్నావు సిద్ధు, ఒక్క షరతు కాదు, నువ్వెన్ని షరతులు పెట్టినా నాకు ఓకేనే. ఇంకేదైనా కూడా నేను ఒప్పుకుంటాను. యు ఆర్ సచ్ ఎ స్వీట్ హార్ట్ అంటూ నందిని సిద్ధు బుగ్గగిల్లింది. గట్టిగా హగ్ చేసుకుంది. చిన్నప్పటి నుంచి సంతోషం వచ్చినా బాధొచ్చినా సిద్ధుని హగ్ చేసుకోవడం నందినికి అలవాటే. సిద్ధు కూడా నందినిని హగ్ చేసుకుంటాడు. కానీ తను ఇంకెవరినో ప్రేమిస్తుందని తెలిసాక ఎందుకో గాని ఇప్పుడు తనలా హగ్ చేసుకుంటే నచ్చలేదు. అందుకే ఇద్దరి మధ్య చేయి పెట్టి నందుని కొంచెం వెనక్కి నెట్టి, కొంచెం ఆప్తావా నందు, ముందు నా మాట విను అన్నాడు కాస్త సీరియస్గా. సిద్ధుని చూసి నందిని కూడా సీరియస్నెస్ తెచ్చుకుంది. సరే చెప్పు, ఏంటి షరతులు అని అడిగింది. ఏం లేదు, మనం అందరి దృష్టిలో ఇష్టంగా పెళ్లి చేసుకున్నట్లే లెక్క. కాబట్టి పెళ్లి తర్వాత కూడా అందరి ముందు ప్రేమగా ఉన్నట్లే ప్రవర్తించాలి.
నువ్వు వేరెవరినో ప్రేమిస్తున్నావు, కానీ ఇంట్లో వాళ్ళ ముందు మిగతా వాళ్ళ ముందు యాక్టింగ్ అయితే చేస్తావు కదా? సిద్ధు నందినిని అడిగాడు. వాట్ డూ యూ మీన్ బై యాక్టింగ్? నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, ఐ లవ్ యూ, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా. నందిని మొహం నిండా నవ్వు పులుముకుని చెప్పింది. నందిని నవ్వినా సిద్ధు నవ్వలేకపోయాడు. చివరికి అతి కష్టం మీద నవ్వు తెచ్చుకొని, బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ప్రేమకి, పెళ్ళైన భార్యాభర్తల మధ్య ప్రేమకి చాలా తేడా ఉంటుంది నందు. ఏదో ఒకరోజు నీకు తెలుస్తుందని అనుకుంటున్నా అన్నాడు. ఆ మాట వినగానే నందిని కంగారు పడుతూ అతని వైపు చూసింది. వెంటనే సిద్ధు మాట మార్చాడు. అంటే నీకు తేడా అర్థమవుతుందనుకుంటున్నా అన్నాడు. సిద్ధు ఈ మాట అనగానే నందినికి అదోలా అనిపించింది. సిద్ధు ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ ఇంకేదో చెప్తున్నాడని ఈ డిస్కషన్ మొదలయ్యాక ఫస్ట్ టైం నందినికి తోచింది. సిద్ధు మాటల్లో తేడా స్పష్టంగా కనిపిస్తున్నా నందిని అతన్నేమీ అడగలేకపోయింది. ఎందుకంటే ఇంత తెలిసి కూడా సిద్ధు తనతో పెళ్లికి రెడీ అయ్యాడు, అదే చాలనుకుంది. అందుకే చిన్నగా అవును అని తలాడించేసి ఊరుకుంది. కాసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడుకోకుండా ఉండిపోయారు. ఆ మౌనం చాలా ఇబ్బందికరంగా మారింది. అందుకే నందిని, నేను సంజనాని కలిసి వస్తాను, ప్రియా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంటూ రూమ్ బయటికి వచ్చేసింది. సిద్ధు కూడా నందిని బయటికి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని వెయిట్ చేస్తున్నట్టే ఉన్నాడు. అందుకే తను వెళ్ళిపోగానే 2 చేతులతో తల పట్టుకొని బెడ్ మీద కులబడ్డాడు. రే సిద్ధుగా, ఏం చేస్తున్నావురా? నీ చేతులతోనే నీ ప్రేమని నువ్వే చంపేసుకుంటున్నావా? నువ్వు తనని ప్రేమిస్తున్నట్లు ఎందుకు చెప్పలేకపోయావు? తను ఇంకెవరినో లవ్ చేస్తున్నా నీకో ఛాన్స్ ఇచ్చేదేమో నీ ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికి. సిద్ధు తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. మళ్ళీ తనకు తనే సమాధానం ఇచ్చుకున్నాడు. లేదు, తనకి నేను చెప్పలేను, నేనంతా సెల్ఫిష్ కాదు, తను సంతోషంగా ఉండడమే కావాలి నాకు. అది ఇంకెవరి వల్ల సాధ్యమని తెలిస్తే వాళ్లను తనలో కలపడానికి నాకు చేతనైనంత వరకు ప్రయత్నిస్తా. దానికోసం నా సంతోషాన్ని బలివ్వాల్సి వచ్చినా నేను ఫీల్ అవ్వను. ఇలా అనుకుని సిద్ధు అద్దంలో జుట్టు సరి చేసుకుని బయటికొచ్చాడు. ఆ పార్టీకి దాదాపు అందరూ గెస్ట్లు వెళ్ళిపోయారు. పార్టీ కూడా పూర్తి కావస్తుంది. సిద్ధు నేరుగా బార్ ఏరియాలోకి వెళ్ళి తనకు డ్రింక్ కల్పమని బార్ టెండర్తో చెప్పాడు. అలా ఒకటి తర్వాత ఒకటి చాలా పెగ్గులు తాగేశాడు. ఎందుకంటే స్పృహలో ఉంటే అతనికి ఇందాక జరిగిందంతా గుర్తొచ్చి గుండె మండిపోతుంది. ఈ కష్టాలు ఇప్పట్లో తీరవని సిద్ధుకి బాగా తెలుసు. అతనే వాటిని కావాలని కొని తెచ్చుకున్నాడు. మరి మరుసటి రోజు ప్రింగ్ ప్రింగ్ సిద్ధు గదిలో మొబైల్ ఫోన్ మోగింది. దుప్పెట్లో నుంచి ఒక చెయ్యి బయటికి పెట్టి బెడ్ అంతా వెతికాడు. కాసేపటికి దిండ్ల మధ్య ఫోన్ చేతికి తగిలింది. నంబర్ చూడకుండానే ఎవరై ఉంటారో గెస్ చేసి కాల్ రిసీవ్ చేసుకుని చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవును, సరే, ఏంటి అంటూ సిద్ధు లేచి బెడ్ మీద కూర్చున్నాడు. అతనికింకా నిద్ర మత్తు వదలలేదు. సరే, నేను 1 గంటలో వచ్చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. రాత్రి బాగా తాగేయడం వల్ల సిద్ధు తల విపరీతంగా నొప్పి పుడుతుంది. కానీ అతని దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు. ఫోన్ కెఫే నుంచి వచ్చింది. సిద్ధు ఫ్రెండ్ కెఫే మేనేజర్ అయినా కూడా వంశీ కాల్ చేశాడు. దీపావళి అవ్వడంతో చాలామంది వర్కర్లు సెలవు తీసుకున్నారు. కానీ కస్టమర్లు మాత్రం చాలామందే వస్తున్నారు. దాంతో పని ఎక్కువైపోయింది. తగిన స్టాఫ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇది వంశీ ఫోన్ కాల్ సారాంశం. దీపావళి పార్టీ వల్ల ముందు రోజు కూడా సిద్ధు కెఫేకి వెళ్ళలేదు. అందుకే వంశీ ఫోన్ చేశాడు. అది మరీ తెల్లారుజామున కూడా కాదు, అప్పటికే 11 కావస్తుంది. టైం చూసుకొని సిద్ధు వెంటనే లేచి బట్టలు తీసుకుని బాత్రూంలోకి దూరాడు. మరోవైపు నందిని ఇల్లు. నందిని ఆఫీస్కు వెళ్ళడానికి రెడీ అవుతుంది. తను వాళ్ళ నాన్న ఆఫీస్లో జాయిన్ అయ్యి చాలా కాలమైంది. కానీ ఇప్పటి వరకు డాడీకి అసిస్టెంట్ చేస్తూ వస్తుంది. ఇంతవరకు తనకంటూ ఒక పర్మనెంట్ పొజిషన్ ఏదీ ఇవ్వలేదు. నందిని నాన్న, సిద్ధు నాన్న ఇద్దరు కలిసి పార్ట్నర్స్గా బిజినెస్ రన్ చేస్తున్నారు. అటు సిద్ధుకి కానీ ఇటు రాహుల్కి కానీ ఫ్యామిలీ బిజినెస్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు.
కానీ నందినికి మాత్రం బిజినెస్ మొత్తం తనే నడిపించాలన్నది ఓ కల. అందుకే MBA కోర్స్ చేసి మంచి మెరిట్ తెచ్చుకుంది. ఈ విషయంలో నందిని తన డాడీతో మాట్లాడింది. అటు సిద్ధు నాన్నకి కూడా నందినిని బిజినెస్లోకి తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరము లేదు. పైగా తను ఆ ఇంటి కోడలే అవుతుందనడంతో ఇంక సమస్య అనేదే లేకుండా పోయింది. నందినిలో కష్టపడే తత్వం ఎక్కువ, పైగా మంచి ఎఫిషియంట్, అన్నిటికీ మించి బిజినెస్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ లక్షణాలన్నీ చూసి కృష్ణమోహన్, శ్రీనివాస్ ఇద్దరూ నందినికి CEO పోస్ట్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయం నందినికి చూచాయగా తెలిసింది. అందుకే తను సిద్ధుతో పెళ్లికి ఒప్పుకుంది. తను కనుక సిద్ధుతో పెళ్లి వద్దని ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటే తన కల కలగానే ఉండిపోతుందని నందినికి బాగా తెలుసు. అమ్మా, నేను బయలుదేరుతున్నాను, బాయ్ అంటూ నందిని మెయిన్ డోర్ వైపు నడిచింది. అప్పుడే నందిని తల్లి రాజేశ్వరి, నందు కాస్త ఆగు, ఈరోజు మీ ఆఫీస్ సెలవు కదా, ఎక్కడికెళ్తున్నావు? నీతో కొంచెం మాట్లాడాలి అంటూ నందినిని ఆపింది. అరే అమ్మా, పని మనదైనప్పుడు అనవసరంగా సెలవులు తీసుకోకూడదు. నిన్న దీపావళికి సెలవు వచ్చింది కదా, ఈరోజు మళ్ళీ సెలవెందుకు? ఇదంతా సరే, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో తొందరగా చెప్పు అంటూ నందిని చేతి కప్స్ పైకి ముడుచుకుంటుంది. తను జీన్స్ మీద ఫార్మల్ వైట్ షర్ట్ వేసుకుంది. ముందు కాస్త ప్రశాంతంగా కూర్చో నువ్వు, ఈరోజు అంత అర్జెంట్ పనులేం ఉండవులే అంటూ రాజేశ్వరి లివింగ్ ఏరియాలో సోఫా మీదికి కూతుర్ని లాక్కెళ్ళింది. విషయమేంటో చెప్పమ్మా అంటూ నందిని కూడా సోఫాలో కూర్చుంది. రాజేశ్వరి గొంతులో సీరియస్నెస్ తెచ్చుకొని కూతుర్ని ఇలా అడిగింది. నందు, నీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, కొన్ని వారాల్లో పెళ్ళి. మరి నీకీ సంబంధం ఇష్టమేనా? సిద్ధు కంటే మంచి అబ్బాయి నీకు దొరకడని మా అందరికీ నమ్మకం. నేను సంతోషంగా ఉన్నా లేకపోయినా మీకు పోయేదేముంది? అన్నీ తెలిసి కూడా మీది ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. అయినా సిద్ధు కంటే మంచి అబ్బాయి దొరకడని మీరు అలా ఎలా అనుకుంటారు? మేమిద్దరం చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం, ఒకరితో ఒకరం కంఫర్టబుల్గా ఉంటాం. అంత మాత్రాన మేమిద్దరం కలిసి బతకాలని అనుకుంటున్నామని మీరెలా డిసైడ్ చేస్తారు అని నందిని చాలా సీరియస్గా మాట్లాడేసి తల్లి రియాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అంటే నీకు ఈ సంబంధం ఇష్టం లేదా? నువ్వు సిద్ధుని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదా? నందిని మాటలకు షాక్ తిన్న రాజేశ్వరి గబగబా అడిగింది. నేనీ పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకోవడం లేదో నీకు బాగా తెలుసమ్మా. అయినా నువ్వు... నందిని బాధగా అని పైకి లేచింది. అదొక కారణమా? నీ మూర్ఖత్వం తప్ప మరోటి కాదు. ఎవరినైనా చూడగానే నచ్చేస్తే దాన్ని ప్రేమ అనరు. మనకి చాలా మంది చూడగానే నచ్చేస్తూ ఉంటారు, కానీ అది నిజమైన ప్రేమ కాదు. నీకీ విషయం అర్థమయ్యేసరికి చాలా ఆలస్యం అవుతుంది. అప్పుడు నా మాటలు తప్పకుండా గుర్తొస్తాయి నీకు. రాజేశ్వరి కూతుర్ని కాస్త గట్టిగానే మందలిచ్చింది. చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు నా గురించి టెన్షన్ పడక్కర్లేదు. నేను పిచ్చి పనులేవి చేయను. ఇదిగో, నిన్న రాత్రి సిద్ధు పెట్టిన ఉంగరం ఈ వేలికే ఉంది. కొన్ని రోజుల్లో మా పెళ్లి కూడా అవుతుంది. నేను పెళ్లి వద్దని ఎప్పుడన్నాను? మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు హ్యాపీయేగా అని వెక్కరిస్తున్నట్లుగా అని నందిని లేచి డోర్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నందినిని వెనుక నుంచి చూస్తూ వాళ్ళ అమ్మ మనసులో అనుకుంది, నీకు సిద్ధు మాత్రమే సరైన జోడి. నీకీ విషయం ఇవాళ కాకపోయినా ఏదో ఒకరోజు అర్థమవుతుంది. నీ విషయంలో మేము తీసుకున్న నిర్ణయం సరైనదని ఆ రోజు నువ్వే ఒప్పుకుంటావు. AMA Studios Originals.